అండి ఇవాళ గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఆనియన్స్, కరివేపాకు అండి, వంకాయలు అండి. మీరు బయట తెచ్చుకుంటే బాగా సాల్ట్ వాటర్లో క్లీన్ చేసి పెట్టుకోండి. నేను ఇంట్లోయే తీసుకున్నాను. చింతపండు అండి, 2 స్పూన్లు వేరుశనగ గుళ్ళు. నేను నువ్వు పొడి తీసుకున్నానండి, నా దగ్గర నువ్వులు లేవండి, పొడి ఉందండి. అల్లం, వెల్లుల్లిపాయలు, ధనియాల, జీలకర్ర, బిర్యానీ మసాలాలండి, చెక్క, ఇలాచి, దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి తీసుకున్నానండి. స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందాము. కడాయి ఈటెక్కాక 2 స్పూన్లు వేరుశనగ గుళ్ళు వేసుకుందాం. ఫ్రై అయినాయండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, అల్లం వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయినాయండి. ఇప్పుడు నువ్వుల పొడి కూడా వేసేసుకుని సిమ్లో పెట్టుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయినాయండి, ఒక బౌల్లో తీసుకుందాం. అదే కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ పోసుకుని ఆనియన్స్, 3 ఎండుమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయినాయండి, ఒక బౌల్లో తీసుకుందాం. ఓ మిక్సీ జార్ తీసుకుని ఇందాక ఫ్రై చేసుకున్నాయని మిక్సీలో వేసేసుకుందామండి. మిక్సీ పట్టేసుకుందామండి మెత్తగా. పక్కన పెట్టుకుందామండి ఒక కప్పులో. అదే కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కాక 1 స్పూన్ మెంతి పౌడర్ వేసుకుందాం. ఆనియన్స్ కూడా వేసుకుందామండి. బిర్యానీ మసాలాలు కూడా వేసేసుకుందాం. ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందామండి. నేనైతే 5 వేసుకున్నానండి, మీ కారం సరిపడగా మీరు వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాం.
ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుందామండి. ఒకసారి కలుపుకొని వేగుతూ ఉంటుందండి. అందుట్లో ఈలోగా మనం కట్ చేసుకుని వంకాయలు ఉప్పు నీళ్ళలో వేసుకుందామండి. వేగిపోయిందండి. ఒకసారి మనం కలిపేసుకుందామండి. వంకాయ ముక్కలు తెచ్చుకుని కడాయిలో వేసేసుకుందామండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఆవిరి మీద మగ్గించుకుందామండి. ఒకసారి చూడండి, 5 నిమిషాల్లో ఉడికిపోయినాయండి, మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, ఒక కప్పు పేస్ట్ అయిందండి, అది ఇందులో వేసేసుకుందామండి. ఒక గ్లాస్ వాటర్ పోసుకుందామండి. ఒకసారి కలిపేసుకుని రెండు స్పూన్లు సాల్ట్, 2 స్పూన్లు కారం వేసుకుని ఒకసారి కలుపుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందామండి. కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి. ఇప్పుడు బౌల్లో తీసుకుందామండి.